అంతర్గం మండలంలోని తెల్ల రేషన్ కార్డు అర్హులైన 194 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చేతుల మీదుగా తెల్ల రేషన్ కార్డులను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం ఒక్క తెల్ల రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి మరి అందరు గట్టిగా చెప్పాలి. ఈ ప్రభుత్వం 2000 మందికి సుమారుగా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నటువంటి మన ప్రియతమ నాయకులు, మన శాసనసభ్యులు, మనందరి ఇంటి పెద్ద కొడుకు రాయసన్న గారికి అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రభుత్వం మంజూరు చేయించారు మన గౌరవ ఎమ్మెల్యే గారు. అలాగే 1894 1994 ఉన్న రేషన్ కార్డ్స్లో అదనంగా తెప్పించి కార్డ్స్ కూడా వాటి ప్రొసీడింగ్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరోగ్యశ్రీ కావాలన్నా కూడా తెల్ల రేషన్ కార్డు అవసరం ఉండే. తెల్ల రేషన్ కార్డు కోసం అప్లికేషన్ పెట్టుకున్నామంటే కూడా అవకాశం లేనటువంటి గడియల పాలన ఒకవైపు ఉంటే, మరి మనం ప్రజాపాలన ఇక్కడ శాసనసభ్యులుగా గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సన్న బియ్యం మంత్రులు, ఎమ్మెల్యేలు, IAS ఆఫీసర్లు తింటున్నటువంటి ప్రజాస్వామ్య తెలంగాణ తెచ్చుకున్నారు. గడిల పాలన బద్దలు కొట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. ఇవాళ 8 లక్షల కోట్ల అప్పు చేసిపోయినా ఉద్యోగులకు జీతాలు ఇస్తూ ఇచ్చిన 6 గ్యారెంటీలను పూర్తి చేస్తూ 200 యూనిట్ల కరెంటు ఉచితం, ఆరోగ్యశ్రీ 10 లక్షలు, అదే మాదిరిగా ఇందిరమ్మ ఇల్లు, ఉచితంగా ఆర్టీసీల బస్ ప్రయాణం, ఉచితంగా విద్య, మరి దాంతో పాటు తినడానికి సన్న బియ్యం, పండించిన రైతు పండించిన పంటను పూర్తిగా గింజ కోయకుండా కొనడం, 500 రూపాయల సన్నాలకు బోనస్ ఇవ్వడం, రైతు భరోసాలకు 60,000 మందికి ఉద్యోగాలు ఇచ్చింది. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో 1,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చింది. రామగుండంలో స్వయంగా మీ కుటుంబ సభ్యుడు, మీరు నిలబెట్టుకున్న మీ కుటుంబ సభ్యుడు రాష్ట్రాలు ఇక్కడ 6,000 మందికి ఉద్యోగాలు ఇప్పించిన మనకి గర్వంగా చెప్తా ఉన్నాం. అవుట్ సోర్సింగ్ లో స్థానికంగా ఓసిపిలో, మెడికల్ కాలేజీలో, NTPCలో, RFCLలో ఎక్కడ అవకాశం ఉండే అక్కడ వాళ్ళ జాబ్ మేళల ద్వారా సుమారుగా 4,000 మందికి ఇప్పించాం. ఇవన్నీ కాకుండా ఈరోజు ఈ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత 10 సంవత్సరాలు తెలంగాణ సాధించినప్పటి నుంచి ఇప్పటి వరకు తెల్ల కార్డు అంటే కలగానే మిగిలిపోయింది. అప్లై చేసుకున్న వారు అప్లై చేసుకున్నట్టే కానీ రాలే, ప్రారంభించడం జరిగింది. ఇది గొప్ప ప్రజా సంక్షేమం పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒక ఆలోచన, మంచి చేయాలనే సంకల్పం అనే విషయాన్ని చెప్తా ఉన్నాం. 1869 మంది కుటుంబ సభ్యులను చేర్చి ఇవాళ రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం. దాంతో పాటు 194 కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తా ఉన్నాం. ఇంకా కూడా వచ్చేటి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇస్తూ తదిమ కార్డులన్నీ కూడా MRO గారు, అధికారులు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు మీ గ్రామాల్లోకి, మీ ఇంటి కాడికి వచ్చి మీ చేతికి కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, రెవెన్యూ శాఖ మంత్రులు
ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్, అదే మాదిరిగా సివిల్ సప్లై శాఖ మంత్రులుగా స్వయంగా వారి బొమ్మతో ఈ యొక్క తెల్ల కార్డు మీకు ఇచ్చే కార్యక్రమానికి పెట్టామంటే ఒక్కసారి మనమందరం ఆలోచించాలి. ఈ ప్రజా ప్రభుత్వం ఏ రకంగా ప్రజా సంక్షేమాన్ని కోరుకుంటుందో అనే అంశాన్ని